సంపాద్యము ఆత్మదేవా నీవు నాటిన సంఘము సద్భక్త జన కన్నీటి ప్రార్థన ఫలితము. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 2 వచనాలు చదువుకుందాము. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం. పదకొండవ వచనము. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనము చదువుకుందాం. గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన అనగా మన ప్రభువు తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ప్రభు మాటలు దీవించుగాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయములు 3వ వచనము. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను ఉండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొరకు దీవించునుగాక. ప్రభు మన వినికిడిలో ఆత్మల మేలు కొరకు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి. ప్రేమగల కృపగల మా తండ్రి, మీ మాటలు బోధించటం మాకు తెలియదు, బోధ చేయటం మాకు తెలియదు. పౌలు భక్తుడు అన్నాడు, యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అన్నాడు. బోధ కూడా తెలియదు. మీరు మా కొరకు పంపిన మా పరిశుద్ధాత్మ ద్వారా, బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ సత్యములు బోధించండి. ఈ బలహీనమైనటువంటి బంక మట్టి పాత్రనైన నన్ను మీ కుమారుని కల్వరి శిలువ రక్తధారలలో శుద్ధీకరించి మీ సేవకునికి వాక్ శక్తిని, ఆత్మ స్వాతంత్రం అనుగ్రహించి ఈ పరలోక సింహాసనము నుండి మమ్ములను దర్శించుమని యేసుక్రీస్తు జీవము గల పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పండగలు అయిపోయినాయి. పండగ అయిపోయింది. దేవుని బిడ్డలకి ఎప్పుడు పండగే. క్రీస్తు మనలో ఉన్నప్పుడు ఎప్పుడు పండగ. యేసు ప్రభు జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మనతో ఎప్పుడు ఉంటాడు? ఆయన నీవు ప్రభువునందు నిజముగా విశ్వాసం ఇచ్చినట్లయితే ఆయన ఎప్పుడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. అది చాలామందికి తెలియదు. కొరింథీ సంఘస్థులకు తెలియలా. అందుకే పౌలు భక్తుడు ఉన్నారు, మీ దేహము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? Know you not that your body is the temple of the Holy Spirit. తెలియదు చాలామందికి. ఇష్ట ప్రకారంగా జీవిస్తుంటారు బతుకు.
చెప్పాను కదా, ఆయన బాగా దుఃఖపడతాడు. క్రైస్తవులతో నేను మాట్లాడుతున్నాను, నిజ క్రైస్తవులతో. నువ్వు నిజముగా క్రీస్తునందు విశ్వాసం ఉంచి నీ ఇష్ట ప్రకారంగా జీవిస్తే ప్రభువు చాలా చాలా దుఃఖపడతాడు. ఆత్మ అంటే క్రీస్తు ఆత్మ, మనలో నివసించేది వేరే కాదు. ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఆయన మనలో నివసిస్తాడు. ఆయన మనం దుఃఖపరచకూడదు. పౌలు భక్తుడు పత్రికల్లో రాస్తున్నాడు, పరిశుద్ధాత్మను మీరు దుఃఖపరచొద్దు అంటాడు. గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. చాలామంది దుఃఖపరుస్తారు. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. చూస్తున్నారా బైబిల్ మీరు? ఎన్నిసార్లు మన మాటలు, మన కార్యాలు, మన యొక్క బ్రతుకు ప్రభువుని దుఃఖపరిచింది. అలాగూ నీవు దుఃఖపరుస్తూ ఉన్నట్టయితే యు హ్యావ్ బీన్ గ్రీవింగ్ హిజ్ హార్ట్. ఏం జరుగుద్ది? దుఃఖపడి మార్పు లేకపోతే, తెస్సలోనికే మొదటి పత్రిక, వట్టి మాటలు కాదు ఇవి, 5వ అధ్యాయము 19వ వచనము, తెస్సలోనికే మొదటి పత్రిక 5:19, 187వ పేజీ. ఆత్మను ఆర్పకుడి. quench not the Holy Spirit. If you go on grieving the Holy Spirit, పరిశుద్ధాత్ముడు, క్రీస్తు ఆత్మను, క్రీస్తు లోపల ఉంటాడు కదా అన్నాడు యేసు ప్రభు. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరముని తలుపు తీస్తే లోపలికి, ఆయన లోపలికి వచ్చేది. లోపల ఉన్నాడు కానీ ఆయన్ని ఏడిపిస్తున్నాం మనము. తెలియదు చాలా మందికి. చెప్పాను కదా ఇందాక, పౌలు భక్తుడు వాళ్ళ బతుకులు ఇష్ట ప్రకారంగా జీవిస్తూ ఉంటే కొరింథీ మొదటి పత్రిక చెప్పాను చాలాసార్లు, మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను పాట పాడినట్లుగా. అనేక సార్లు చెప్పి పౌలు అంటాడు, అనేక సార్లు చెప్పి ఇప్పుడు ఏడ్చూ చెబుతున్నాను అంటాడు ఆ భక్తుడు. ఏడుస్తా చెబుతున్నాను నేను అంటాడు. మళ్ళీ చెప్తే కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 19లో 149వ పేజీ, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీలో ఆయన ఉన్నాడని మీకు తెలియదా? ఎందుకు మీ బతుకు అట్లా ఉంది? ఎంత భయంకరమైన ప్రజ జారత్వము, పాపాలు చేస్తున్నారు, జారత్వం, పాపం చేస్తున్నారు. They were committing sin against God. తెలిసి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? అప్పుడేం చేశాడు ప్రభు? బాగా కొడతాడు, శిక్షిస్తాడు. తండ్రి శిక్షించని కుమారుడు ఎవరు? ఇఫ్ యు గో ఆన్ గ్రీవింగ్ ద స్పిరిట్, యు కెంచ్ ద స్పిరిట్. కొడతాడు ఆయన, బాగా కొడతాడు, మంచాన్ని పడేస్తాడు నిన్ను, జబ్బులు వస్తాయి, అల్లాడతావు నువ్వు. అప్పుడు అయ్యా 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 అంటావు. వేసయ్య దెబ్బలు కొడతాడు, జాగ్రత్త. అనేకమైన దెబ్బలను రాసినాడు. దేవుని ఇష్ట ప్రకారం జీవించబోతే దెబ్బలు పడతాయి దేవుని బిడ్డలకి. వదిలిపెట్టాడు ఆయన, చాలా కష్టపడతావు. అప్పుడు కాళ్ళ మీద పడితే మళ్ళీ ఆయన పరిశుద్ధ, మళ్ళీ వస్తాడు ఆయన. దావీదు పాపం చేశాడు, సంసోను పాపం చేశారు, పరిశుద్ధ వెళ్ళిపోయినాడు. కానీ దావీదు అయ్యా నీ పరిశుద్ధాత్మను తీసేయొద్దు అని కాళ్ళ మీద పడి అడిగినాడు. సంసోను
యెహోవా ఆయనను ఎడబాసిన తెలియలేదు. Samson did not know that the Lord left him. తెలియదు. గుడ్డోడైపోయినాడు. శిక్షది. తిరుగులు ఇస్తున్నాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసినటువంటి సంసోను ఎవరు తిరుగులు ఇస్తున్నాడు? ఎవరు? పురుషులా స్త్రీలా? అమ్మా తిరుగులు ఇస్తారు ఎవరమ్మా? తిరగలంటే తెలీదా? ఇప్పుడు లేవులు అంత భిక్షలు ఇచ్చినాయి కదా. మా ఊరిలో మా అమ్మమ్మ తిరుగులు ఇచ్చినాడు. మా అమ్మమ్మ మా అమ్మమ్మ అమ్మని వాళ్ళు తిరుగులు ఇచ్చినది. ఆమె పెందిపప్పు అవన్నీ కూడా జొన్నలు ఆడవాళ్ళు పనిచేసేవాడు. సిగ్గుపోయి సంసోనికి తిరుగులు ఇస్తున్నాడు. God will punish people if they go on grieving the Holy Spirit, the Spirit of Jesus, Father Spirit. జాగ్రత్తగా ఉండాలా. ఎప్పుడు ఆయన గమనిస్తాడు. భక్తి అంటే తెలుసా? బైబిల్ చదవటం, మోకరించడము అవన్నీ మంచిదే. భక్తి అంటే ఏంటంటే ప్రభువు నాకు నేర్పింది, దేవుడు నన్ను చూస్తున్నాడు, పరమ తండ్రి నా మాటలు వింటున్నాడు, ఆయనను గమనిస్తున్నాడని బ్రతకటమే భక్తి. We have to live as if the Father God is watching us all the time. బిడ్డల్ని గమనిస్తాడు కదా, గొర్రెల్ని గమనిస్తాడు ఆయన. ఇంగ్లాండ్లో కంట్రీ సైడ్ అని ఉంటుంది. అక్కడ ఒక కొండ ఉంది. ఆ కొండ అవతల చెరువు ఉంది. కాపరి ఆ గొర్రెలన్నిటి పెట్టేసి ఇంటికొచ్చాడు. భోజనం చేస్తున్నాడు, తింటున్నాడు. మధ్యాహ్నం లంచ్ తింటామంటే గొర్రెలకు గమనిస్తున్నాడు. ముద్ద పెట్టుకున్నాడు. ఆ గొర్రెలకు గమనిస్తున్నాడు. ఓసారి ఒక గొర్రె వెళ్ళిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. అవతల చెరువు. ఆ గొర్రె దాటి ఒక గొర్రె పోతే అన్నీ పోతాయి. ఆయన అన్నం వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ పోయినాడు. ఆ గొర్రె కొరకు తోలుకొని వచ్చినాడు. ఆయన గమనిస్తుంటాడు. నిజమైన గొర్రెపోయినట్లయినా గమనిస్తాడండి ఆ కాపరి. ఆ మంచి కాపరి గమనిస్తాడు. జాగ్రత్తగా జీవించాలి మనము. అది కష్టం కానీ అడుగు, నేను బాగా జీవించాలా, మంచి బిడ్డగా ఉండాలా, అయ్యా నా పాపాలు రక్తంలో కడుగు, రోజు అడగాల. ఆయన సాయం చేస్తాడు. ఆయన పాపం మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమత దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేస్తాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేస్తాడు. అంత గొప్ప పవర్ ఉంది ఆయన. ఇప్పుడు కూడా బ్లడ్కి పవర్ ఉంది. ప్రభు దగ్గర ఆయన బిడ్డలుగా ఉండాలి మనం. ఒక ప్రాముఖ్యమైన అంశం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభు వస్తున్నాడు త్వరగా. నాకు చెప్పమన్నాడు ప్రభు. నేను త్వరగా వస్తున్నాను, నా సంఘముతో చెప్పు. పెళ్లి కుమారుడు ఆయన, మన పెళ్లి కుమార్తె. కాల్ టు వర్షిప్ డే చదివేవాడిని. అది బాప్టిస్ట్ ఆరాధన కాదంట కొంతమంది అంటున్నారు. బాప్టిస్ట్ ఆరాధన ఏంది ఎట్టుంటుందో. నేను ఎప్పుడు కాల్ టు వర్షిప్ చదువుతాను. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 90 239 239 పేజీ, కొత్త నిబంధన 6 నుండి 7. అది కూడా చదువుతాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దము, పెద్ద శబ్దం, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. ఏంటండి వివరణ? అద్భుతం. వేరే గొప్ప స్వరము. ఏమిటా స్వరము? గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, వస్తుంది కాదు. ప్రతి అక్షరము గమనించాల, మాట కాదు.
గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరుచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మన ప్రభువును మహిమ పరిచయమని చెప్పగా వింటిమి. ప్రభు వస్తున్నాడు. పెళ్ళికి మాట్లాడి మనం సిద్ధపడాలా? సావుకులమైన మేము సిద్ధపరచాలా? సిద్ధపరచబోతే ప్రభు లెక్క అడుగుతాడు, ఏం చేసినావు నా సంఘమును? ఆ పాటలో రాసుకున్నాను, సుందరవతి సంగమా పిరిడేసి నేను పరిణయం ఆడగా రానుండే. నేను పాటలో తొలగిల్చుమోని తొలగిల్చుమోని రాత్రి వలువలు ధరించముని దివ్యాంబరములు, దివ్యమైన వస్త్రాలు, వలువలన్నా కూడా వస్త్రాలే. తొలగిల్చుమోని రాత్రి వలువలు ధరించుముని దివ్యాంబరములు, మురియును నీ ప్రభు నిల్లు చూడను, మురియును నీ ప్రభు నిల్లు చూడను, కురిపించును తన కృపా దీవెనలు. సుందరవతి సంఘమా ప్రియుడేసునిన్ ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. విల్దువు బోరలా మంగళధ్వనులు, విల్దువు బోరలా మంగళధ్వనులు, కందువు యేసుని సుందర రూపము, విందులో నీవు పాలొందెదవు, విందులో నీవు పాలొందెదవు, దండము సంతసమోదవును నిజము. సుందరవతి సంఘమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. మన కొరకు వస్తున్నాడు ఆయన. రథాలతో వస్తాడు. రథాలు తీసుకొని వస్తాడు మళ్ళీ తీసుకెళ్తానికి. అరుదెల్చునుగా మేఘరథములు, పరమండలపు పయనము సేయా, వరుడగు క్రీస్తుని సరాసన చేరి, వరుడగు క్రీస్తుని సరాసన చేరి, పరవశముంది ప్రణమిల్లెదవు. సుందరవతి సంఘమా ప్రియుడేసునిన్ పరిణయమాడగా రానుండెన్. ప్రభు వస్తున్నాడు తీసుకెళ్తానికి. పెళ్లి కుమార్తె రాశాడు కదా, చూడండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ప్రభువును మహిమపరచుదము. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకు ఇవ్వబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను, గొర్రె పిల్ల పెళ్లి విందుంది. విందు భోజనం ఉంది అక్కడ, ఎట్టుంటుందో తెలియదు. గొర్రె పిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులు. మరి ఈ మాటలు దేవుని మహిమార్థమైన మాటలు అని చెప్పాను. ప్రభు రాకడ దినాల్లో మనం ఉన్నాం. టైం అయిపోయింది. ప్రభు సిద్ధపడ్డాడు, వస్తాడు. మనం సిద్ధపడ. ఇంకా ఎస్తేరు మహారాణి రాజు దగ్గర పోయేటప్పుడు వాళ్ళు ఎలా సిద్ధపడతారు? ఎస్తేరు గ్రంథము నలుగు అంటారు దాన్ని. మనకు నలుగు పెడతారు కదా పెళ్ళప్పుడు. పెడతారా? నలుగు పెట్టరా? పెట్టలేదు. ఎవరికన్నా పెట్టలేదు? చేతులు ఎత్తండి.
నలుగు పెడతారు పెళ్ళికి, స్త్రీలకి పురుషులకు కూడా నలుగు పెడతారు. తెలియదేం పాపం, నలుగు పెడతారు. ఎస్తేరమ్మకు నలుగు పెడతారు బాగా. చూడండి, ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 415 పుట, 415 పుట 12వ వచనము, 2:12, 415 పుట, పాత నిబంధన. 6 మాసములో గోపరస తైలము, 6 మాసములు సుగంధ వర్గములతోనూ స్త్రీల పరిమళ క్రియల కొరకై మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచుండెను. ఏమనగా తీరుని వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమవుతుంది. బ్యూటీ ట్రీట్మెంట్ అంటారు. బ్యూటీ ట్రీట్మెంట్ ఇదే. పెళ్ళికి మాత్రం అలంకరించాలి బాగా, నలుగు బెట్ట నీళ్లు పోస్తారు బాగా, నీళ్లు. కొత్త నిబంధనలు కూడా నీళ్లు సంఘాన్ని ఎలా సిద్ధపరుస్తారు. ఎఫెసీయులకు రాయబడిన పత్రిక, ఎఫిషియన్స్ చాప్టర్ 5 176వ పేజీ. అందరు చూస్తున్నారు, నాకు చాలా సంతోషంగా ఉంది. బైబిల్ చూడాలా, బైబిల్ మాట్లాడాలా. పాస్టర్ గారు కాదు, బైబిల్ అంటే దేవుడు, వాక్యం దేవుడు అయి ఉండెను. 25, 27 పురుషులారా మీరు భార్యను ప్రేమించుంటారు అటువలే. చూస్తున్నారు అందరూ? అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, సంఘం అంటే పెళ్లి కూతురు, అది అనకూడదు, ఆమె అనాల. రాశారు కానీ బైబిల్లో ఆమెను రాసుకోండి. అదేంటి? పెళ్ళి అవుతుంది, పెళ్ళికి అది భలే బాగుందా అంటే తాతారు పట్టుకోండి కదా, అది భలే బాగుందని అనొచ్చా? పెళ్ళికి పోయాయి. మరి యేసు ప్రభు భార్య ఈమె, అది అనకూడదు. ఆమె గారు అది అనకూడదు. పెళ్లి కుమార్తె వస్తుంటే అది భలే బాగుందయ్యా అని ఎవరు అనకూడదు. ఆమె. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఆమె కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట ఏం చదవాలా? ఆమెను, దాన్ని అనకూడదు. ఆమెను నిలవబెట్ట కొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత ఆమెను పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై ఆమె కొరకు తనను తాను అప్పగించుకొనెను. వాక్యముతో ఉదక స్నానం చేయాలి. అది వరకేదో చల్లటం కాదు, ఉదక స్నానము చేయాల సంఘానికి. వాక్యముతో పరిశుద్ధపరచాలా. కొంతమంది బాగా కలర్ వస్తారు, నల్లటోళ్ళు కూడా నలుగు పెడితే 7 నలుగులు ఎన్నో నలుగులు ఉంటే ఎన్నో పెట్టాలా. అది పెట్టినప్పుడు కొంచెం కలర్ వస్తుంది కదా. ఏంది ఎటు చూస్తున్నావు నువ్వు? ఎటు చూస్తున్నావు? పెళ్లి కూతురా? వాళ్ళకి అటు చేస్తారు, నలుగు పెడతారు. వేస్తారేమో 12 మాసాలు నలుగు. అప్పుడు పంపించారు రాజు దగ్గరికి. పెళ్లి కొడుకుని చూస్తారా మీరు? చూస్తారా? చూస్తారా? వాళ్ళు ఎవరు చెప్పట్లేదే. పెళ్లి కొడుకుని చూస్తావా? జాన్సన్ ఇక చూడాలి లేదా? మీరు చెప్పు, చూడాలని ఉందా? చెప్పయ్యా. సరే, కీర్తన గ్రంథం 24 అక్కడ కూడా అలా రాశారు. మరి తర్జుమా చేసేవాళ్ళు నాకు ఇష్టం లేదా ఆ భాష, ఆ పదాలు నాకు ఇష్టంలే. 24 సంకీర్తన 24 7వ వచనం నుండి 463వ పేజీ. 463వ పేజీ. వినండి, మాట్లాడబాకండి. వాక్యం చెప్పేటప్పుడు గుమ్మములారా
మీ తలలో పైకెత్తుకొనుడి, మహిమ గల రాజు ప్రవేశించున్నట్టులా పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవడా? ఎవడన్నాడేవోనని ఏసైని బట్టి వాడంట ఎవడు అంటారా? మహిమ గల ఈ రాజు ఎవరు? ఎవడని చదవకూడదు. మహిమ గల ఈ రాజు ఎవరు? బలశౌర్యములు గల యెహోవా, యేసు ప్రభు, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలల పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమ గల రాజు ప్రవేశించున్నట్టులా మిమ్మల్ని లేవనెత్తుకొనుడి. మహిమ గల ఈ రాజు ఎవరు? సైన్యములకు అధిపతి యెహోవా. ఈయన మహిమ గల రాజు, ఈయన పెళ్లి కొడుకు, మహారాజు. ఆమె రాణి, మనము రాణిలాగా ఉండాలి. మనం వాక్యం వింటున్నటువంటి ప్రియులారా, యేసు ప్రభు వస్తాడు. ఇప్పుడు కూడా రావచ్చు ఆయన. ఒక భక్తుడు అంటాడు, యేసు ప్రభు దినంలో ఆదివారం వస్తున్నాడు. ఇది ఆయన దినం కదా, ఆదివారం ప్రభు దినము. చూపిస్తాను నేను ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, The book of Revelation chapter 1. 10వ వచనము చదువుతారా? లేచి చదువుతారా? లేచి చదువుతారా? లేచి చదవాలా, నిలబడి చదవాలా? ఏంటంటే ఎవరు చలనం లేదు ఎవరికి. చదువు నాన్న, చదువు. అవును అమ్మాయి చదువుతా, చదువు. థ్యాంక్స్ తల్లి. ప్రభు దినమందు, అది కావాలి నాకు. ప్రభు దినమందు ఆత్మ బలముగా పనిచేస్తాడు. 9:30 ఆరాధన విష్ణు ప్రకారం వస్తే ఎట్లా? ప్రభు దినం ఇది, నీ దినం కాదండి. ట్రైన్కి 4:30 కంటే ఎప్పుడు పోతారండి మీరు? నిర్లక్ష్యం అండి. చూసినండి, అందరూ పేర్లు చెబితే సిగ్గుపడతారు. ఆరాధన 9:30 ట్రైను పోతే వెళ్ళిపోద్ది. ప్రభు వచ్చుంటాడు ఇక్కడ. 2, 3 ఆయన నామను కొట్టే ప్రభు ఇక్కడ వచ్చుంటాడంతే. దూతలతో వచ్చుంటాడు. అవమానపరుస్తున్నాం ఆయన్ని. డిజానరింగ్ హిమ్, ఇన్సల్టింగ్ హిమ్, కమింగ్ లేట్ టు ద వర్షిప్ సర్వీస్. ఉంటాడండి. ఆయన మన కొరకు కనిపెట్టాలా? కలెక్టర్ గారు వస్తూ ఆయన మన కొరకు కూర్చొని ఉండాలా? ఎంత నిర్లక్ష్యం అండి, పాపం అండి అది. ఇట్ ఇస్ సిన్ అగెయిన్స్ట్ గాడ్. 9:30 మన ఆరాధన. 5 నిమిషాలు 10 నిమిషాల ముందు ఉండాలి, ఇక్కడ కూర్చొని ఉండాలా. ఇప్పుడు కూడా వస్తున్నారు, అదిగో. భయం లేదండి. కీర్తనకారుడు అంటే వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తుగా లేదు. నో ఫియర్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ స్పిరిచువల్ డయాగ్నోసిస్ ఆఫ్ ద చర్చెస్ ఆఫ్ గాడ్. స్పిరిచువల్ డయాగ్నోసిస్, నో ఫియర్ ఆఫ్ గాడ్. భయం లేదు, ఎప్పుడు బట్టి ఎప్పుడు రావటం తప్పండి. అది రాకపోతే ఇంటికాడ కూర్చోండి. ఎందుకు మీరు రావటం లేట్? మధ్యలో రాకూడదు. బెల్ల వినాలా? బెల్ల ఎంతమంది విన్నారు? చేతులు ఎత్తండి. గమ్మునుండారు ఎడరకాళ్ళు ఇద్దరు. బెల్ ఫ్రమ్ బెల్ టు బెనిడిక్షన్. Every item in the worship service is equally important. From bell to benediction, every item in the worship service is equally important. ఫస్ట్ ప్రసంగానికి పోదాములే, ఆఖరి ఆశీర్వాదం పోదా అనుకోకూడదు. పాపం అది, సాతాను మోసం అది. బెల్ల వినాలి మనం. చర్చ్ బెల్ ఎంత మంచి బెల్ అండి మనది. ఎక్కడిది కాదు, మన ఇంగ్లాండ్ నుంచి వచ్చింది గంట.
ఎంత బాగుంటుందో నేను వింటాను కదా, వాళ్ళ ఆ యొక్క శబ్దం నాకు చాలా ఇష్టం. గంట నుండి ఆశీర్వాదాన్ని అన్నీ సమానం. తక్కువ కాదు. ప్రసంగాన్ని బోధన కూడా వస్తున్నారేమో, తప్పది. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని గొప్ప స్వరం వినబడింది. ప్రభు దినమిది, ఇచ్చాడు నీకు. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని నీవు వాడుకో, ఇది నాది. దాన్ని దొంగిలించకూడదు. నువ్వు దొంగిలించకూడదు. యూ షుడ్ నాట్ రాబ్ గాడ్స్ డే. ప్రభు వస్తాడు పిల్లరా. రాకడ దినాల్లో ఉన్నాం మనం. ఆయన మరలా వస్తాడు. దేవదూతలు చెప్పారు ఆయన వస్తారు. ఎలా వస్తాడు ఆయన? వివరణకి సమయం లేదు. పౌలు తెస్సలోనికే సంఘానికి రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికే సంఘమునకు పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ప్రభు రాకడ గురించి వ్రాయబడింది ఇక్కడ. ఎంత బాగా రాశాడు పౌలు భక్తుడు, ఎంత బాగా రాశాడు. 4వ అధ్యాయము పేజీ 186, క్రొత్త నిబంధన 186 పేజీ. పైందంతా మీరు ఇంటికి చదువుకోండి. 16 ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. ఆర్భాటము మిలిటరీ టెర్మినాలజీ, ఇది మిలిటరీ వాళ్ళు వాడతారు. ఆర్భాటము. ఏం జరుగుద్ది ఆర్భాటం? అప్పుడు పేర్లు పిలుస్తాడు. జీవ గ్రంథములో పేర్లు పిలుస్తాడు. జీవ గ్రంథములో ఉన్న పేర్లు పిలుస్తాడండి ప్రభువు. పేర్లు పిలుస్తాడు. నీ పేరు ఉంది అక్కడ? నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? మించే సంతోషం. లేకపోతే రాపించుకోండి, ఈరోజు రాపించుకోవచ్చు. మీకు సెకండ్ వీక్లో మెంబర్షిప్ ఫామ్స్ ఇస్తారు. మెంబర్షిప్, చర్చికి మెంబర్షిప్ ఉండాలా. బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా చేరాలా. మెంబర్షిప్ లేకపోతే అది చర్చ్ కాదు. గవర్నమెంట్ వాళ్ళు అడుగుతారు. రిజిస్ట్రేషన్ ఉండాలా, ఆడిట్ ఉండాలా. ఆ 3 రిక్వైర్మెంట్స్. మనకి రిజిస్ట్రేషన్ రెన్యూల్ కాల, ఆడిట్ ఉండాలా, మెంబర్షిప్ ఉండాలా. అది సంఘం అంటే. అవి లేకపోతే సంఘం కాదు. గవర్నమెంట్ కానీ పరిస్థితులు అయితే మూసేస్తారు మన సంఘాన్ని. వచ్చే వారం డిస్ట్రిబ్యూట్ చేస్తాం మెంబర్షిప్ ఫామ్స్. తీసుకోండి. మీరు బాప్తిసం పొందిన వారు రాయండి, మెంబర్స్గా చేరండి. రాని వాళ్ళకి చెప్పండి. లూకా సువార్త 10వ అధ్యాయము 17వ వచనము. 70 మంది శిష్యులు పంపుతాడు ప్రభువు. వాళ్ళు దయాలు వెడగొట్టమని, స్వస్థపరచమని పంపిస్తాడు. 62వ పేజీ 17వ వచనము 10వ అధ్యాయము. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామమున మాకు లోబడుచున్నవని చెప్పగా ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితి. ఇదిగో పాములను తేళ్లను తొక్కుటకు శత్రువు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. ఏది మీకు ఎంత మాత్రం హాని చేయదు. నిజమైన సేవ చేస్తే ఎవరేం చేయలేరు, జ్ఞాపకారం రాదు. అయితే నిజమైన సేవ చేయాలి, ప్రభుకి ఇష్టమైన సేవ, హాని చేయదు. 20వ వచనము. అయినను చూస్తున్నారా, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక, చెప్పండి అందరు ఈ మాట నాతో, మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పెను. దయ్యాల్లో పట్టడం గొప్ప కాదు, మీ పేర్లు అక్కడ వ్రాయబడి ఉండే. పేతురు, యాకోబు, యోహాను, తోమా శిష్యుల పేర్లు.
యోధాది లేదు 11 మంది పేర్లు. యోధాకు అవకాశం ఇచ్చాడు, కానీ యోధా జారిపోయినాడు, సాతాను మోసగించాడు. 3.5 సంవత్సరాల నుండి ప్రభువును మోసం చేసినాడు. పేరు, ఈ పేరు రాయబడిందా? పేరులు జీవ గ్రంథములో లేని వారెల్లరూ, పేరులు జీవ గ్రంథములో లేని వారెల్లరూ, ఆరని అగ్నిగుండములో నిరతము యాతన పొందెదరు, ఆరని అగ్నిగుండములో నిరతము యాతన పొందెదరు, మేఘాలపై రారాజు యేసు రయముగరా నుండెను. ప్రకటన గ్రంథం చెప్పి ప్రార్థన చేస్తాను. చాలా విషయాలు ఉన్నాయి రాకడ గురించి. ప్రతి వారం కొన్ని విషయాలు నేను చెప్తూ ఉంటాను. మీరు రాసుకుంటే మంచిది, రెఫరెన్స్లన్నీ కూడా. ఇంకెవరికని చెప్పాలా? చైనా దేశంలో క్రైస్తవ సంఘాలు వాళ్ళు పాష్ గారు ప్రసంగాన్ని అంతా రాసుకుంటారు. ఆ రోజు ఆ వాక్యాన్ని ఒకళ్ళతోనన్నా పంచుకుంటారు. అది వాళ్ళ అలవాటు. 1000 మంది వచ్చారుకో, 1000 మందికి పంచుకుంటారు, 2000 మందికి ఆ వాక్యం పోద్ది. మీకు అలవాట్లేదు. రాసుకోవాలా? నోట్బుక్ తెచ్చుకొని రాసుకోవాలా? ఫోన్లో ఏం మాట్లాడతారు ఫోన్లో? ఈరోజు ఇంటికి పోయి, అమ్మా బాగుండారా, ఏం కూర చేసుకున్నారు ఈరోజు? చేసుకున్నారు. కూర వండుకున్నామ్మా. ఏం ఫ్రైయా, వేపుడా, పులుసా? మాట్లాడుకున్నాం. వింటున్నారా మీరు? ఏంది అయ్యిగా మాట్లాడుకోండి, వద్దట్లా. నేను ఇంట్లో మాట్లాడుకోవడం మంచిదే, కానీ ఈ సంగతులు చర్చికి వెళ్ళారా, వాక్యం విన్నారు, ఏం చెప్పాడు పాస్టర్ గారు? చెప్పాలవి చెప్పాలా? బాగుండారా? ఏం బాగుండరు, ఏం బాగలేవు. మీరు అనుకున్నారు, భ్రమపడుతున్నారు, బాగలేరు. ఈ బతుకులో సంతోషం లేదు, సమాధానం లేదు, చిక్కులు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ముగిస్తున్నాను వాక్యం. నేను 15వ వచనం 240 20:15 ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టులా కనబడిన ఎడల, ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల అతడు అగ్నిగుండంలో పెడవేయబడను. మీ పేరు రాయబడిందా? ఉందా జీవ గ్రంథంలో? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. ఆర్భాటమే చెప్పా. ఇప్పుడు పేర్లు పిలుస్తాడు. సమాధి తోటలో పేర్లు. ఇప్పుడు ఏసై వస్తే పేర్లు పిలుస్తాడు. మన పేర్లు అందరికీ వినపడు. నా పేరు పిలుస్తాడు, నాకు తెలుసు, నాకే వినపడుద్ది. నిజమైన విశ్వాసులకు ఆ పేరు వినపడుతుంది. సమాధిలో ఉన్నవాళ్ళు తిరిగి లేస్తారు. చెప్తా తర్వాత ధ్యానాల్లో అందరూ కలిసి ఏకముగా ప్రభుని ఎదుర్కొని ఆకాశ మండలమునకు మేఘముల మీద పోతారు. అని సదాకాలం ప్రభుతో ఉంటాం. ప్రభు వస్తారు. ఆర్భాటం అంటే పేర్లు పిలుస్తాడు. లాజరు సమాధి దగ్గర పోయాడు యేసు ప్రభు. లాజరు అన్నాడు. లాజరు బయటికి రా. లాజరు బయటకు వచ్చాడు. సెయింట్ ఆగస్టిన్ ఒక భక్తుడు, ఆయన పేరు నాకు పెట్టారు. వారిని దొరగారని, బాప్టిస్ట్ దొరగారు, బాపట్ల దొర, ఆయన పెట్టాడు నాకు ఆ పేరు, ఆగస్టిన్ అని. ఆ భక్తుడు ఆగస్టిన్ గారు అన్నారు, యేసు ప్రభు సమాధి దగ్గర పోయి బయటికి రా అన్నాడు అనుకోండి, పేరు బిల్లు మొత్తం లేస్తారంట. సమాధి తోటలో మొత్తం లేస్తారంట.
అంత పవర్ ఉంది ఆయన మాటకే. పేరు పిలుస్తాడు ఆయన. పేరు లేకపోతే నీ స్థితి చాలా భయంకరం బిడ్డ. నేను చాలా భారంతో చెప్తున్నాను. అడగండి ప్రభువుని, ప్రభు నన్ను రక్షించు, నా పాపాలు క్షమించి నా పేరు రాసుకో. పురుషోత్తం చౌదరి గారిని ఇంట్లో వెళ్ళగొట్టారు. భార్య వెళ్ళగొట్టింది, తల్లిదండ్రులు బంధువులు అందరూ వెళ్ళగొట్టారు. ఏసైనా బ్రాహ్మణులు వాళ్ళు, ఒరిస్సాలో చౌదరులు అంటే బ్రాహ్మిన్స్. పాట రాసుకున్నాడు. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. యేసయ్య మా అన్న కదా, ఎందుకు బంధువులు లేకపోతే ఏమి అనుకుని ఆ పాట రాసుకున్నాడు. అద్భుతమైన చరణం ఏంటంటే, పరమ విభుని జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితము, రక్తంతో రాశాట. నా పేరు వేసే రక్తంతో రాసినాడు. ఇప్పుడు కూడా నా రక్తము పరమ విభుని జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై చిరముగా అంటే స్థిరముగా ఉండు మా పేరు చెరుపు పెట్టిన వారెవరు, దాన్ని ఎవరు చెరపలేరు. ఎంత గొప్ప ప్రత్యక్షత. పరమ విభుని జీవ గ్రంథములో ప్రభుని రక్తాక్షర ముద్రితమై స్థిరముగా ఉండు మా పేరు చెరుపు పెట్టేడి వారింకెవరు, యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మా అన్న కాడా. నీ పేరు రక్తంతో రాసు. ఎప్పుడు నీ పాపాలు ఒప్పుకోవాలా, ఆ రక్తంలో కడుక్కోవాలా, నీ పేరు రాస్తాడు. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినలా అతడు అగ్నిగుండంలో పడతాడు. రాకడ సిద్ధపడాలా. ప్రభు నాకు ఇచ్చిన ఈ గొప్ప బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, ఆసమ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రిపేర్ ద బ్రైడ్ చర్చ్ విత్ ద సెకండ్ అడ్వెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అందరు లేచి నిలబడదామండి, అందరు లేచి నిలబడదాం. ప్రభు సన్నిధిలో నిలబడదాం. మనం లేచి నిలబడదామండి. కొన్ని క్షణాలు మౌనంగా ప్రభు సన్నిధిలో ఉందా. నీ పేరు వ్రాయబడిందా? సంతోషం. వ్రాయబడకపోతే నువ్వు చాలా అపాయంలో ఉండవు. భ్రమపడొద్దు మీరు. డోంట్ డిసీవ్ యువర్ సెల్ఫ్, డోంట్ డిసీవ్ అదర్స్, బట్ యూ కెనాట్ డిసీవ్ ఫాదర్ గాడ్. యూ కెనాట్ డిసీవ్ ఫాదర్ గాడ్. ప్రేమగల కృపగల మా పరలోకపు తండ్రి, ఈ ప్రభు దినములో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు తండ్రి. మీరు మాట్లాడారు, మాకు తెలియదు మాట్లాడటము. మీ సేవకు నోట్లో మీ మాటల నుంచి మాతో మాట్లాడినారు. చాలామంది వెర్రితనముగా కనబడితే కొంతమందికి ఏళ్ళని ఎగతాళి చేయవచ్చును, కానీ ఇది మీ స్వరము. నా గొర్రెలు నా స్వరము వినును, నా గొర్రెలు నన్ను వెంబడించును, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలకు నేను నిత్య జీవం ఇచ్చుచున్నాను కనుక నా చేతిలో నుండి నా గొర్రెలను ఎవరు అపహరింపలేరు. అంత గొప్ప వాగ్దానం. కానీ మొదటి మెట్టు నీ స్వరం విని మిమ్మల్ని వెంబడించాలా. ఉదయకాలం అని మీరు మాట్లాడినారు. ఇంకా నిన్ను వెంబడించిన బిడ్డలు తండ్రి మిమ్మల్ని వెంబడికి తీర్మానం చేసుకొని మీ చేతుల్లోకి వచ్చి మీరు అక్కడ సిద్ధపడు భాగ్యము దయచేయమని, ఈ వాక్యం మా బిడ్డల హృదయంలో ఫలింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందామండి, అందరం కూర్చుందాము.
మనందరం కలిసి సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లని కీర్తన పాడుకుందాం. అది చాలా ప్రియమైన కీర్తన, అది చాలా ఇష్టం కూడా ఆ పాట నాకు. సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరే జగమెల్లను. 8వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన 8వ కీర్తన. హృదయంలోంచి పాడాలి ఆ పాటలో. అందరూ పాడుచుండగా పరిచారకులు కానుకలు సేకరించాలని మనవి చేస్తున్నాను. దాసులై దేవునికి ఎదలు గర్భమును పోగాల్పరే. దాసులై దేవునికి ఎదలు గర్భమును పోగాల్పరే. యేసు క్రీస్తుని పుణ్య వస్త్రము, యేసు క్రీస్తుని పుణ్య వస్త్రము ప్రేమలకమై దాల్పరే. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. నిర్వహించును దాసభారము, నిర్వహించును దాసభారము నిత్యమెదరాజిల్లను. సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను. సాల్మన్ రాజు పాస్టర్ గారు ఒక కీర్తన పాడతారు. సాల్మన్ రాజు పాస్టర్ గారు బంగారు గంటల పుస్తకం నుండి 108వ కీర్తన. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండే. రారాజు యేసు రయముగా రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. లోకమంతా ఒక దినమునా లయమైపోవును, ఇది నిజము. లోకమంతా ఒక దినమునా లయమైపోవును, ఇది నిజము. యేసుని వైపే చూచెదము,
యేసుని వెలుగులో నడిచెదను, యేసుని కొరకే బ్రతికెదను, యేసుని ప్రేమను చాటెదను, యేసుని మహిమను పొందెదను. మేఘాలపై రారాజు యేసు భయముగా రానుండెను. మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను, మొదట గొరియా పిల్లగా ఒదిగి వచ్చెను, కొదమ సింహముగా ఇప్పుడు అధికారముతో రానుండెను, కొదమ సింహంగా ఇప్పుడు అధికారముతో రానుండెను. మేఘాలపై రారాజు యేసు రయముగా రానుండెను. చమటలు కొట్టండి. ఆ ప్రసంగానికి తగిన కీర్తనది నేనే రాసింది ఆ పాట. మేఘాలపై రారాజు బాగా పాడాడు సాల్మన్ రాజ్. ప్రభా బిడ్డను దీవించును కాక. అందరూ లేచి నిలబడినట్లయితే మన క్వైర్లో లీడర్ గారు అయినటువంటి సువర్ణరాజు గారు కానుకల కొరకు ప్రార్థన చేయాలని మనం చేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ నూతన సంవత్సరంలో మీ పరిశుద్ధ దినాన్ని మా అందరి జీవితాల్లో ఉంచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ నూతన సంవత్సరం నాయన మా బతుకులు బాగు చేసుకొని మీకు ఇష్టమైన జీవితాన్ని ఈ లోకంలో జీవించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను. మీరు చేసిన ఉపకారంలో మేళ్ళు మర్చిపోక మీకు ఇచ్చిన ఈ కృతజ్ఞత కానుకలను ఆశీర్వదించమని, ఈ కూడికను దీవించమని, ఈ దిన ఆశీర్వాదములతో నింపమని యేసు నామములో ఈ కొద్ది మనవులు అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు అందుకొనుమా తండ్రి, కానుకలు అందుకొనుమా తండ్రి, కారణముగా కీర్తుము మానుగా హృదయం ఆనంద అర్పింతుము. అనుష బండారు అశ్విని కుమార్ ఇద్దరు రావాలని మనం చేస్తున్నాము. అశ్విని కుమార్ గారు ఇంగ్లాండ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, ఉన్నారు వాళ్ళు. కాబట్టి తల్లిదండ్రులు వచ్చినట్లయితే పాపకు పేరు పెడతాం. అందరూ లేచి నిలబడదామండి. నా పక్క తిరగాల రండి. చెప్పండి. ప్రభువు ఇద్దరు చెప్పాలా? మాకు అనుగ్రహించిన ఈ బిడ్డ ప్రభు స్వాస్థ్యము బహుమానము అని నమ్ముచున్నాము. ప్రభు సహాయంతో
ఆయన ఆయన మాకు అనుగ్రహించిన ఈ బిడ్డను రక్షణార్థమైన జ్ఞానములోను దేవుని భయభక్తులలోను పెంచుదమని ప్రభు సన్నిధిలో ప్రమాణం చేయుచున్నాము. ప్రభు సహాయంతో ఆయన సహాయం చేస్తాడు. అర్థమైందా? ఈ బిడ్డ పేరు అషిత ప్రశస్త. వీళ్ళ కష్టం ఉంది నాకు పలకటానికి. అషిత ప్రశస్త అంటే ఆ బిడ్డ సంతోషంగా ప్రశస్తంగా ఉండాల. అసలే ప్రశస్తం ఆ బిడ్డ, దేవుడిచ్చిన బిడ్డ, ఆయన స్వాస్థ్యం కాబట్టి ఆస్తి. అషిత సంతోషంగా ప్రశస్తంగా ఉండాలని పేరు పెట్టారు. అందరు చెప్పండి, కొంచెం కష్టమైతే పలకాలి అందరూ. అషిక అషిక ఇదేంది? ఇది అంతే, అషిక అషిక. చెప్పండి, అషిక ప్రశస్త. చాలా మంది చెప్పలేదే. అషిక ప్రశస్త. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, అషిక ప్రశస్త కొరకు స్తోత్రాలు. తల్లిదండ్రులు కూడా స్తోత్రాలు. అనుష, అశ్విని కుమార్ కూడా దీవించి ఆ బిడ్డను ఒలివ మొక్క వలె పెంచాలి తండ్రి. ఈ భోజన బాల చుట్టూ మీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉండాలా. అలాగే సంఘం కూడా బిడ్డల విషయం బాధ్యత వహించి వారిని రక్షణ జ్ఞానములో పెంచే భాగ్యం దయచేయమని, జ్ఞానములో, వయసులో, దేవుని దయలో, మనుషుల దయలో అషిక ప్రశస్త వర్ధిల్లు భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయంగా సమర్పించుకుంటున్నాం తండ్రి. మరొకసారి చెప్పండి, అషిక ప్రశస్త. వెరీ గుడ్, కూర్చోండి. అషిక ప్రశస్త. సరే తీసుకెళ్ళి. ఓకే నాన్న. నిజాంలో మన మనోగుడి కుమార్ గారు, సెక్రటరీ గారు వచ్చి ప్రకటన చేయాలని నేను ఆహ్వానిస్తున్నాను. అలాగే మన అరుణ ఏంజల్ గారు చాలా కానుకలు ఇచ్చారు. మీరందరూ కూడా నేను హృదయపూర్వక వందనాలు. చాలా ఖర్చులో నేను చెప్పాను. సంఘ కాపరి మీ ఆత్మీయ తండ్రి మాట విని చాలామంది ధారాళముగా కానుకలు ఇచ్చారు. అది ఎంత వచ్చిందో నాకు కూడా తెలియదు. కాబట్టి అరుణమ్మ వచ్చి ఆ కానుకలు ఎంత వచ్చినాయి, ఖర్చులు, ఇవన్నీ కూడా ఖర్చులు ఇంకా తెలిసినట్టు చాలా ఖర్చులు పెట్టారు. చాలా ఖర్చులు అయింది. మరి ఎంత అమౌంట్ మనకు వచ్చిందో ఆ బిడ్డ చెప్పాలని నేను తర్వాత అరుణ ఏంజల్ నేను ఆహ్వానిస్తున్నాను. మనోజ్ఞ కుమార్ చెప్పిన తర్వాత అరుణ్ కుమార్ లెక్కలన్నీ చెప్పాలని మనం చేస్తున్నాను. ప్రభునామమున సంఘమంతటికి శుభములు తెలియజేస్తున్నాను. సంఘ ప్రకటనలు. ఆరాధన అనంతరము ప్రభురాత్రి భోజన ఆచారం గలదు, హోలీ కమ్యూనియన్. కనుక సిద్ధపడిన సంఘమంతయు కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన సంఘ కార్యక్రమాలు ఇంతవరకు పండుగ మాసం కనుక సంఘ కార్యక్రమాలన్నీ నిలుపుదల చేయడం జరిగింది. మరలా సంఘ కార్యక్రమాలన్నీ కూడా 10/1/2022 అంటే 2వ ఆదివారం తరువాత వారం నుంచి మొదలగునని తెలియజేస్తున్నాము. ఎందుకంటే పండగ మాసం అంతా కూడా సంఘమంతయు, సంఘ కాపరులు కానీ అలాగే సంఘ పనివారులు కానీ బాగా టయర్డ్ అయి ఉన్నారు. కనుక సంఘ కార్యక్రమాలన్నీ కూడా 10/1/2022 అనగా బైబిల్ స్టడీస్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క కార్యక్రమాలు కానీ, సంఘారాధనలు కానీ, ఇన్డెప్త్ బైబిల్ స్టడీ కానీ, ఇవన్నీ కూడా 10/1/2022 సోమవారం నుంచి సంఘ కార్యక్రమాలన్నీ జరుగునని తెలియజేయడమైనది. అలాగే 4/1/2022 సాయంత్రం 6:30 స్టాండింగ్ కమిటీ సమావేశం కలదు. కనుక స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా సకాలమునకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. 5/1/2022 సాయంత్రం 6:30 కార్యార్థ కూటము సంఘాలయంలో జరుగును. కనుక సంఘ సభ్యులందరూ కూడా సకాలమునకు కార్యార్థ కూటం నందు పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అలాగే నిన్న కొన్ని డిపార్ట్మెంట్స్కి నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయాను. వాటిలో ప్రాముఖ్యమైనటువంటిది మన క్వైర్, జుయెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్కి హార్ట్ లాంటిది మన క్వైర్. వాళ్ళు 20వ తారీఖు నుంచి బాగా చలి ఉంది ఆ సీజన్లో, ఆ టైంలో రోజు సాయంత్రం 6:30 వచ్చి
ప్రాక్టీస్ చేసుకొని 8-9 దాకా వాళ్ళ ఇంటి దగ్గర కార్యక్రమాలన్నీ మానుకొని వచ్చి ప్రాక్టీస్ చేశారు. అలాగే సంఘ కార్యక్రమాలన్నింటిలో కూడా, పండుగ కార్యక్రమాలన్నింటిలో కూడా మంచి పెర్ఫార్మెన్స్ని ఇవ్వడమే కాకుండా సంఘస్థుల యొక్క మన్నలన్నింటినీ పొందారు. కనుక వారందరికీ జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ తరపున, సంఘ కాపరుల తరపున, సంఘ పనివారాల తరపున, స్టాండింగ్ కమిటీ తరపున, ఎగ్జిక్యూటివ్ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకించి పెద్దలు సోనరాజు గారు, అలాగే సుకుమార్ గారు, కీబోర్డ్ ప్లే చేసినటువంటి ప్రవీణ్, జెస్సీ, అలాగే చాలామంది గాయకులు ఉన్నారు. వారందరికీ కూడా మా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అట్లాగే ఈ పండుగ మాసంలో మన కార్యక్రమాలన్నింటిలో కూడా ఇంకా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళలో ప్రత్యేకించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వాళ్ళు 24th ఈవినింగ్ అయితేనేమి, 25th, 26th, 31st, 1st కూడా మనకి సేవలు అందించారు. వారి సేవలు క్లీన్ చేశారు, అలాగే ఫాగింగ్ చేశారు. వాళ్ళందరికీ కూడా సంఘ పక్షాన ప్రత్యేకించి మన వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కిషోర్ గారికి, అలాగే వారి యొక్క సిబ్బందికి, మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి మొత్తానికి కూడా సంఘ పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంఘ కానుకలు: తాళ్ళూరి రాజుగారు దశమ భాగము 1500 రూపాయలు, ఆమని దశమ భాగం 500 రూపాయలు, ఎం సంతోష్ మేరీ దశమ భాగము, ఆవుల ఫాతిమాబి దశమ భాగము, ఆవుల విజయలక్ష్మి దశమ భాగము, కోయిల అనిల్ కుమార్ కృతజ్ఞత కానుక, పులుకూరి జోసఫ్ అండ్ ఫ్యామిలీ జనవరి నెల దశమ భాగము, టి కళావతి చార్లెస్ గారు దశమ భాగం 200 రూపాయలు, శ్రీమతి పి జరుషా రవికుమార్ గారు 1500 రూపాయలు, ఎండూరి రంగయ్య క్లోపేట ఫస్ట్ లైన్ 500 రూపాయలు కృతజ్ఞత కానుక, డాక్టర్ అనిల్ కుమారి అమౌంట్ రాయలేదండి, వై జాన్ లేమిల్ రాజు గారు దశమ భాగం 700 రూపాయలు, ఎం రజనీ కుమారి 3000 రూపాయలు, కొనతం కమలమ్మ దశమ భాగం 1000 రూపాయలు, బలరాం కృతజ్ఞత కానుక, కనమాల సాల్మన్ రాజ్ అండ్ ఫ్యామిలీ కృతజ్ఞత కానుక 1500 రూపాయలు, సిహెచ్ రాజారావు విజయనగర్ కాలనీ దశమ భాగం 3200 రూపాయలు, ఎస్ ఇస్రాయల్ అండ్ ఫ్యామిలీ కృతజ్ఞత కానుక 1000 రూపాయలు, ఆనందరావు కృతజ్ఞత కానుక, ఎస్ వరమ్మ కృతజ్ఞత కానుక, కొప్పోలు హేమలత కృతజ్ఞత కానుక 5000 రూపాయలు, రాజేష్ కాసిం కోరంబల్ కృతజ్ఞత కానుక 10,000 రూపాయలు, కొప్పోలు రమేష్ బాబు దశమ భాగం 2000 రూపాయలు అమౌంట్ రాయలేదు, బి కుమారి అమౌంట్ రాయలేదు, వైరాల మేరీ పుష్పాంజలి దశమ భాగం 250 రూపాయలు, రత్నకుమారి అండ్ ఫ్యామిలీ దశమ భాగం 10,000 రూపాయలు, తాడిపర్తి జాన్ ఎలీషా దశమ భాగం 200 రూపాయలు, కనికా పోగు రేచల్ దశమ భాగం 1000 రూపాయలు, పి నాగభూషణం అండ్ ఫ్యామిలీ దశమ భాగం 2000 రూపాయలు, టి శకుంతల అమౌంట్ రాయలేదు, పరిసిపోగు దేవిక కృతజ్ఞత కానుక 805 రూపాయలు, పి రవికుమార్ 1410 రూపాయలు దశమ భాగం, పాలపర్తి మోహన రావు దశమ భాగం 1000 రూపాయలు, కొప్పోలు సుజాత దశమ భాగము, సుశీల్ శరత్ దశమ భాగం 10,000 రూపాయలు, జి అనిల్ కుమార్ దశమ భాగం 7,000 రూపాయలు, టి కిరణ్ కుమార్ అమౌంట్ రాయలేదు, మల్లెల ప్రవీణ 500 రూపాయలు, దినేష్ వినయ్ దశమ భాగం 500 రూపాయలు అమౌంట్ రాయలేదు, పేరు రాయలేదు, డి నాగరాజు దశమ భాగము, కమలాదీప్ కృతజ్ఞత కానుక. దశమ భాగాలు కృతజ్ఞత కానుకలు ఇచ్చిన వారందరికీ కూడా సంఘపక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కూడి వచ్చిన సంఘమంతటికి దేవుని నామంలో శుభములండి. మరి మనమందరము క్రిస్మస్ మరియు నూతన సంవత్సర మరి వేడుకలను చక్కగా జరుపుకున్నాము. దేవదేవునికి మరి కృతజ్ఞమై వందనాలు అర్పించుకుంటున్నాము. అదేవిధంగా సంఘమంతయు దేవునిని ప్రేమించి ఇచ్చినటువంటి మరి కానుకలను మీకందరికీ మరి మొత్తము తెలియజేయటకు నాకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవునికి వందనాలు అర్పించుకుంటున్నాను. అలాగే నాకు అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి వందనాలు అర్పించుకుంటున్నానండి. మరి 25/12/21 క్రిస్మస్కు మనకు వచ్చినటువంటి కానుకలు 3,64,700 రూపాయలు. అలాగే
సంవత్సరాంత కృతజ్ఞతా కానుకలు 26/12/21 సంవత్సరాంత కృతజ్ఞతా కానుకలు 6,430,000 రూపాయలండి. మరి జనరల్ మనకి సండే వచ్చినటువంటి కానుకలు 1,18,320 రూపాయలు. మరి సమాధులు సెమిట్రీకి వచ్చినటువంటి మరి 5 సెమిట్రీలు వచ్చినాయండి. దాని నిమిత్తము 10,000 రూపాయలు. మరి మొత్తము కలిసి కృతజ్ఞత సంవత్సరాంత కృతజ్ఞత కూడిక మరి జనరల్ సమాధులు మొత్తం కలిసి 7,28,750 రూపాయలు. మరి క్రిస్మస్ కానుకలు 3,64,700 మొత్తము కలిసి 10 లక్షల మరి 10,18,000 రూపాయలు వచ్చినాయండి. అలాగే కృతజ్ఞతా కానుకలు నిన్న జరిగినటువంటి 1వ తేదీన జరిగినటువంటి కానుకలు 27,520 రూపాయలు కృతజ్ఞతా కానుకలు. అలాగే జనరల్ వచ్చినటువంటి కానుకలు 1,91,080 రూపాయలు. మరి సమాధుల నిమిత్తం వచ్చినటువంటివి 2,000 రూపాయలు. మొత్తము నిన్న వచ్చిన కానుకలు 2,20,600 రూపాయలండి. మరి అవకాశం ఇచ్చేటటువంటి దేవదేవునికి వందనాలు అర్పించుకుంటూ సంఘమంతయు ఇది గమనించవలసిందిగా కోరుకుంటూ మరి ఒకసారి వేదికను అలంకరించినట్టు మరి పాస్టర్స్ అందరికీ వందనాలు అర్పించుకుంటూ మరి సంఘమంతా గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒకసారి పండుగలు ఇంత చక్కగా మరి ఇంత ఘనంగా జరుపునందుకు దేవుడికి మనం కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ సంఘమంతా మరి ఒకసారి మరి వచ్చే నెక్స్ట్ వీక్ మరి ఎంత ఖర్చు అదంతా నేను వివరిస్తానని నేను అంతా చూసుకొని మళ్ళీ మీకు అందరికీ వివరిస్తానని తెలియచేస్తున్నానండి. నమస్కారం. మనం ఇచ్చిన కానుకలు మన ఖర్చులకి సరిపోయేటట్టుగా దేవుడిచ్చాడు. చాలా ఖర్చులేవి కుమార్ మేము మాట్లాడుకున్నప్పుడు భయపడ్డాము ఇన్ని ఖర్చులు ఎలా అని. కాబట్టి మీరు కానుకలు ఇచ్చారు, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాము. అందరూ దేవుని మహిమార్థమై చప్పట్లు కొట్టండి. కొడతారేది చప్పట్లు? చప్పట్లు కొడితే ఏం జరుగుతుందో తెలుసా? గుండె బలపడుద్దంట. తెలుసా ఎవరికన్నా? హార్ట్ బాగా బలంగా ఉంటుంది. కొట్టండి మళ్ళీ. మరీ ఎక్కువ కొట్టబాకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభువుని ప్రేమించి వారందరినీ కూడా వాళ్ళ సహవాసానికి ఆహ్వానిస్తున్నాము. మనందరము నిలబడి ముగింపు కీర్తన పాడి ప్రభు ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగిస్తాము. ప్రభువుని ప్రేమించే వారందరినీ కూడా సిద్ధపడిన వారందరినీ కూడా పరిశుద్ధ బల సహవాసానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నామము పరిశుద్ధపరచబడును గాక, రాజ్యం వచ్చును గాక, చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. రుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారములు క్షమించండి. మమ్మలను శోధనలకు తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవు తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ,
మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ప్రభు దినములో ఆరాధనలో పాలు పంపులు పొంది ప్రభు స్వరమును విని ఆయన రాకడకు సిద్ధపడుటకు తీర్మానం చేసుకొనిన మీ ప్రియబిడ్డలందరికీ తోడై ప్రభు రాకడ వరకు సదాకాలము నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము. మేఘములలో యేసురాజు ఆగమన ప్రకాశము. వేగముగను ప్రభుని చేర సిద్ధపడుము సంఘమా. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. బూరధ్వనులు విందువు క్రీస్తు మోము కందువు. బూరధ్వనులు విందువు క్రీస్తు మోము కందువు. సిద్ధమాయే నీకు విరుదు సిద్ధపడుము సంఘమా. క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన. కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంఘమా. కాలమెల్ల దాటిపోయి మేలుకొనుము సంఘమా. జాలి చూపి ఆత్మలెన్నో చే
చేర్చు ప్రభుని చెంతకు క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన తన ప్రియుల నిరీక్షణ క్రీస్తు రాక భావన సంఘమునకు దీవెన